श्री गुरुभ्यो नमः। सभाय नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। रत्नाकरं धौतपदं हिमालयकिरीटिनां ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम्। సభాయ నమః. ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా ముందుగా ఈ క్షేత్రాధిష్టాన దైవమైనటువంటి వేణుగోపాల స్వామి వారితో పాటు మా అనేక మంగళాశాసనాలు. మనమందరం హిందువులమైనా పొద్దున క్రిస్టియన్ వచ్చారా లేదా? వచ్చారా? గట్టిగా చెప్పరే. మనమందరం హిందువులమైనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడి నుంచి వస్తుంది కానీ అక్కడి నుంచి రావట్లేదు. హలో, నామ సంకీర్తనే గణనిస్తుంది. కలియుగంలో భగవంతుడు మనల్ని రక్షించడానికి, అంటే మనకి మోక్షం ఇవ్వడానికి యుగధర్మాలను బట్టి కలియుగంలో నామ సంకీర్తనమే గొప్పది అని చెప్పాడు. అందుకనే కలియుగంలో ఎంతో మంది వాగ్గేయకారులు భగవంతుడిని కీర్తించి స్తుతించి వారి మోక్షాన్ని పొందారు. మనం ఉంటున్నటువంటి మన భారతదేశం కదా, మన భారతదేశానికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో తెలుసా? తెలుసా మీ అందరికీ? వేదభూమి అని, జ్ఞానభూమి అని, తపోభూమి అని, కర్మభూమి అని, మోక్షభూమి అని, మాతృభూమి అని పేరు. దీనికి యుద్ధభూమి అని కూడా పేరు. అంత గొప్పది మన భారతదేశం. మన భారతదేశంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు మరి ఏ ఇతర దేశంలో మనకి కనపడదు కదా. అమెరికా పెడితే ఎవరైనా మనలా చక్కగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని గడవేసుకొని ఉంటారా? కనపడతారా? కనపడరు. మనలాగా మగవాళ్ళు పంజాబీ కట్టుకున్నట్టుగా ఏ దేశంలోనైనా కనపడుతుందా? కానీ మన భారతదేశం విశ్వానికే గురువు. మన భారతదేశం యావత్ ప్రపంచానికే మార్గదర్శనం చేసేటువంటి దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం పుట్టడం ఎన్నో జన్మల సుకృతం. క్షీణే పుణ్యే మధ్యలో కాశ్చరంతే. భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, దేవతలను సైతం వాళ్ళు చేసినటువంటి పుణ్యం క్షీణించి మళ్ళీ ఎక్కడ పుట్టాలి అంటే ఇదే భారతావనిలోనే పుట్టి వాళ్ళు ఇక్కడ తపస్సు చేసి మాతృగర్భాన్ని ఆశ్రయించి ఇక్కడ జన్మించి మళ్ళీ ఇక్కడ తపస్సు చేసి వాళ్ళు మోక్షాన్ని పొంది వారి స్వస్థానాలకు వెళ్ళిపోతారు. ఆ తపస్సును ఇక్కడ ధారకు వస్తారు. అంత గొప్పది మన భారతదేశం. మన భారతదేశంలో వ్యాసుడి మొదలుకొని కలియుగంలో అన్నమాచార్య వరకు కూడా భగవంతుడిని సేవించి ధర్మం కోసం పాటుపడ్డారు. మన సనాతన ధర్మాన్ని నిలబడడం కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా కృషి చేశారు. అయితే జగద్గురు శంకరాచార్యులు వారు మీ అందరికీ తెలుసా? తెలుసా? శంకరాచార్య తెలుసు కదా. వారు సాక్షాత్తు శంకరులే, కైలాస శంకరులే, కారణ శంకరులుగా జన్మించి ఆసేతు హిమాచలం, ఇక్కడ ఉన్నటువంటి కన్యాకుమారి నుంచి మొదలుకొని హిమాలయాల వరకు కూడా
పాదయాత్రతో సంచరించి అనేకమైనటువంటి పాషండ మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతమే గొప్పది, ధర్మమే మన సనాతన ధర్మమే, హైందవ సనాతన ధర్మమే గొప్పదని మన ధర్మాన్ని స్థాపన చేసి స్వామివారు 32 ఏళ్లకే వారి జీవిత గమ్యాన్ని చేరుకున్నారు. వారి 32 ఏళ్ల తపస్సుని మొత్తం ఈ భారతానికి అర్పించి 4 మూలలో 4 మఠాలను స్థాపన చేసి దక్షిణాన శృంగేరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బదరి, తూర్పున పూరి, ఇట్లా ఆమ్నాయ మఠాలను ఏర్పాటు చేసి ధర్మ రక్షణ చేశారు స్వామివారు. తర్వాత శంకరాచార్యుల తర్వాత ఎన్నో దేవాలయాల మీద ధ్వంసం చేశారు మన దేశాన్ని. మన దేశానికి సంపద ఏంటి తెలుసా? దేవాలయాలు, గోసంపదే మన సంపద. మన భారతీయ హైందవ సనాతన జీవన విధానంలో ముఖ్యమైనటువంటి దేవాలయ వ్యవస్థ, రెండవది మన సనాతన ధర్మంలో గోవు ముఖ్యమైనటువంటి ప్రాధాన్యం. అయితే మన దేవాలయాన్ని నాశనం చేశారు ఈ కొంతమంది రాజులు. ఎన్నో దేవాలయాన్ని ధ్వంసం చేసి నాశనం చేసి మన సంపదని మొత్తం వాళ్ళ దేశానికి కొల్లగొట్టుకుపోయారు. కానీ వాళ్ళు కొల్లగొట్టింది మన దేశ సంపదనే, కానీ మన యొక్క సనాతన ధర్మాన్ని వాళ్ళు నాశనం చేయలేకపోయారు. మన హిందుత్వ ధర్మాన్ని మనం నాశనం చేయలేకపోయారు. అసలు హిందూ అని అంటున్నాను కదా, హిందూ మతం అనేటువంటి ఒక మతం కాదు. ఇది మనం ఆచరిస్తున్నటువంటి మన జీవన విధానం, మన ఆచారం హిందూ మతం. ఈ మతం ఎవరికి వ్యతిరేకం కాదు, మనం అందరినీ స్వాగతిస్తాం. భారతదేశంలో క్రితం పూర్వం ఏ మతము లేదు, ఒకటే మతం. ఏ మతం అది? హిందూ మతమే ఉంది. అప్పట్లో ఏ మతాలు లేవు, ఉన్నది ఒకటే ఒక మతం, హిందూ మతమే. అందరూ హిందువులే. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా హిందువే. కానీ కొన్ని రాజకీయ నాయకుల కుట్రల వల్ల, రాజుల యొక్క దురాగతాల వల్ల మన దేశంలోకి ఎడారి మతాలు చొచ్చుకొచ్చాయి, మన ధర్మాన్ని నాశనం చేశాయి. ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ పైన దారి తీశాయి. ఎలా దాని చెప్పినా ముఖ్యంగా టీవీ అనేటువంటి మాధ్యమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా మన కుటుంబ వ్యవస్థను మొత్తం దెబ్బతీశాయి. తెలుసా మీకు విషయం? అమ్మా, పూర్వం మీరందరూ పిల్లలు చూసినటువంటి వాడే కదా, సాయంత్రం అవ్వగానే ఇట్లాంటి దేవాలయాలు ఎక్కడ ఉంటే, మందిరాలు ఎక్కడ ఉంటే, ఆశ్రమాలు ఎక్కడ ఉంటే అందరూ మగ ఆడ తేడా లేకుండా అందరూ వెళ్ళి భారత, భాగవత, రామాయణ, ఇతిహాస గ్రంథాలను చదివేవాళ్ళు. గుర్తుందా? రామాయణం చదివేవాళ్ళు, భగవద్గీత చదివేవాళ్ళు, భజన చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా మన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సాయంకాలం కూడా భజనకు వెళ్తున్నారా, గుడికి వెళ్తున్నారా? ఎక్కడ ఉంటున్నారు మన వాళ్ళంతా? మన వాళ్ళు గట్టిగా ఏం చెప్తారు తెలుసండి? 6:30కి ఏ సీరియల్ వస్తుంది? అత్త కోడలు సీరియల్. 7:30కి ఏం వస్తుందంటే మామ అత్త సీరియల్. ఇంకోటి అంటే భార్య భర్తల సీరియల్. దానివల్ల మనలో విద్వేషాలు రేగుతున్నాయి, వైషమ్యాలు వస్తున్నాయి. కోడలు మాట్లాడిన అత్త, అది సీరియల్ వల్లనే మనం చూస్తున్నాం. ఇలా మన కుటుంబ వ్యవస్థను నాశనం చేశారు. ఇంకో విషయం చెప్పిన, పూర్వం అమ్మ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, మీ అందరికి ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? 4-5 ఉండేవాళ్ళ కదా? మీ అత్త వాళ్ళందరికీ, మీ అమ్మ వాళ్ళ, మీ నాయన వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు చెప్పండి? 6 మంది 7 మంది డజన్ల మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడేమైంది? ఒకటే. అది కూడా లేకపోతే వద్దు, మనందరం సుఖంగా ఉందాం. ఇది ఎందుకు వచ్చింది చెప్పనా? కొన్ని వ్యతిరేక శక్తులు మన హైందవ మతాన్ని, ధర్మాన్ని నాశనం చేయడం కోసమే ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ మన హైందవ సనాతన ధర్మంలో మనకు అలా లేదు. ఎప్పుడైతే మన పిల్లలు వద్దనుకొని మనం మన సంతతిని మనం నాశనం చేసుకుంటున్నామో అవతలి వాళ్ళ యొక్క సంతతి పెరిగిపోతుంది.
వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయడం కోసం, మన హిందూ అనేటువంటి వాళ్ళని లేకుండా చేయడం కోసమే వాళ్ళు పని చేస్తున్నారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నా పేర్లు చెప్పను. ఒకడు ఉంటాడు, వాడు పంచర్ షాప్ వేస్తూ ఉంటాడు. పంచర్ షాప్ వేస్తే ఎంత వస్తుందండి రోజుకి? మహా అంటే 500 వస్తుందా? 1000 రూపాయలు వస్తుంది. వాడు 4-5 పిల్లలు అంటున్నాడు. మనం ఇంత వ్యవసాయం చేస్తున్నాం, మన ఉద్యోగం జరుగుతుంది, మనకు ఆస్తులు ఉన్నాయి, మనకు అన్ని ఉండి కూడా మనం ఒక పిల్లల్ని సాగడానికి మనకి భయం. వాడు సంతతిని కానీ రోడ్డు మీద వదిలేస్తున్నాడు. వదిలేసి వాళ్ళని ఏం చేస్తున్నాడు? వాళ్ళ మతంలో వాళ్ళ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి తెలుసా? వాళ్ళ మందిరాలకు వెళ్ళండి, లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. పలానా అమ్మాయిని తీసుకొస్తే ఇంత, పలానా వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తే ఇంత, రెడ్డి గారి అమ్మాయిని తీసుకొస్తే ఇంత, కమ్మాళ్ళ అమ్మాయిని తీసుకొస్తే ఇంత, బ్రాహ్మణ అమ్మాయిని తీసుకొస్తే ఇంత అని వాళ్ళ మందిరాల్లో లిస్ట్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళ మతం కోసం వాళ్ళు ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధమే. నీ మతం కోసం ప్రాణాలు వదులుతావా? వదలం. ఒక బజార్లో హిందువుల ఇళ్ళు 5-6 ఉంటాయి, వాళ్ళ ఇల్లు 3-4 ఉంటాయి. కానీ ఆ హిందువుల ఇళ్లలో గొడవపడ్డారనుకోండి, ఈ 5 వాళ్ళు రాదు. ఆ 3 వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు, కానీ ఆ 3 వాళ్ళు జాతి చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే మన ధర్మాన్ని మనమే నాశనం చేస్తున్నాం. వాళ్ళు రెచ్చిపోతున్నారు. మన ధర్మం కోసం మనం ప్రాణాడలేదు. మన ధర్మం కోసం మనం ప్రాణాడకపోతే మన ధర్మాన్ని మనమే నాశనం చేస్తాం. హిందువుల ఐక్యత లోపించింది. వాటిని సంఘటితం చేయడం కోసమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అప్పట్లో జగద్గురు శంకరాచార్య వారు ఏ విధంగా అయితే దేశంలో ఉన్నటువంటి పాషండ మతాలను ఖండించి సనాతన ధర్మాన్ని నిలిపారో, ఇప్పట్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అదే పని చేస్తోంది. మనలో ఐక్యత లోపించింది. మనందరినీ సంఘటితం చేయడం కోసమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇటువంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుంది. మీకు తెలుసా ఎన్ని సంస్థల ద్వారా మన ఆర్ఎస్ఎస్ ప్రజల్లో మన ధర్మాన్ని, మనల్ని హిందువులుగా మనం చెప్పుకోవడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో విధాలుగా మన సమాజంలో ఎన్నో సంస్థల ద్వారా సేవా భారతి అని, విశ్వ హిందూ పరిషత్ అని, సమస్త సేవా ఫౌండేషన్ ఇట్లా ఇత్యాది ఇన్ని రకాలుగా ఇన్ని సంస్థల ద్వారా మనలో భక్తి చైతన్యం తీసుకురావడం కోసం, ధార్మికతను నిలబడడం కోసం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆరంభించడం కృషి చేస్తుంది. కానీ అయినప్పటికీ మన వాళ్ళలో ఆ చైతన్యం రావడం లేదు. మీరు గమనించాలి. ఇవాళ రోజు మనం అయోధ్యలో రామ మందిరం చూస్తున్నాము అంటే 1 సంవత్సరం కాలేదు, కొన్ని వందల సంవత్సరాలు స్వయం సేవకులు కష్టపడి వాళ్ళ ప్రాణాలను అర్పిస్తే కానీ ఈ రోజు మనం రామ మందిరం చూడట్లేదు. అయోధ్యలో ఈరోజు మనం రామ మందిరం చూడట్లేదు అయోధ్యలో. కానీ ఇవాళ ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ లోకి స్వయం సేవకులు ఎవరు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల వల్ల. ఏమి ఆ బలహీనతలు? స్వామి మాకు ఒకటే ఒక కొడుకు స్వామి, దేశ సంరక్షణ కోసం పంపించేస్తే ఎట్లా స్వామి అని అంటారు. నేను చాలా మంది చోట్ల విన్నాను. కానీ మీ పిల్లలు మేమేమి ఇది చేయడం లేదు. వాళ్ళల్లో దేశ రక్షణ, ధర్మ రక్షణ, దేహ రక్షణ అని 3 నేర్పిస్తారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో. దేహ రక్షణ వారిని వారు సంరక్షించుకోవడం కోసం వారికి సంఘంలో శాఖ అనేది ఒక శాఖ నడుపుతారు. ఆ శాఖ ద్వారా ఆ పిల్లలు దేహదారుణ్యాన్ని పెంచుతారు. దేహదారుణ్యాన్ని పెంచి బుద్ధిమాంద్యం లేకుండా బుద్ధిమంతులుగా దేహదారుణ్య పిల్లలుగా తయారు చేసి ధర్మరక్షణ కోసం వాళ్ళని ఉపయోగిస్తారు. అందుకనే మా తల్లిదండ్రులను అడుగుతుంది, బిడ్డని ఎక్కువ మందిని కనండి, ఒక బిడ్డని సంఘానికి ఇవ్వండి, సంఘంలో ధర్మ రక్షణ చేస్తుంది, దేశ రక్షణ చేస్తుందని ఆర్ఎస్ఎస్ మనకి పిలుపునిచ్చింది. కానీ దాన్ని ఎవరో మనం పట్టించుకోవడం. దానివల్లనే ఇవాళ సమాజంలో మన సంఖ్య తక్కువైపోతుంది, వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. దానివల్ల
ఇప్పుడు ఈ రోజు మనం ధైర్యంగా రామనవమి కానీ, కృష్ణాష్టమి కానీ, గణేశోత్సవం కానీ, దసరా ఉత్సవాలు కానీ బహిరంగంగా మనం జరుపుకోవాలంటే అధికారుల యొక్క పర్మిషన్స్ కావాల్సి వస్తుంది. ఎందుకు వస్తున్నాయంటే మైక్ పెడితే వాడు పోయి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాడు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాడు, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నాడు. మన హిందూ దేశంలో హిందువులుగా బ్రతకడానికి మనకు అధికారం లేదు. ఈ దౌర్భాగ్యం మనకు ఎందుకు వచ్చింది? మనలో ఐక్యత లేకపోవడం వల్లనే, మనలో సమానత్వం లేకపోవడం వల్లనే ఇటువంటి లోపాలు వస్తున్నాయి. మనమే మన చేతులతో మన ధర్మాన్ని మనం నాశనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా మనం కళ్ళు తెరవకపోతే మనం మన హిందువులను చెప్పుకోవడానికి కూడా మనకు సిగ్గుచేయదు. కాబట్టి ఇప్పుడు మేము జాగరూకత అవుతాం. మనం ఇంకొక విషయం, గోవు మన భారతీయ సనాతన ధర్మంలో మూడు ప్రధానమైనటువంటి ఉన్నాయి. ఒకటి గోవు, గంగా, గీత. గోవుని ఎవరైనా మనం చూస్తున్నామా? ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు కదా కదా. ఎవరైనా ఇప్పుడు గోవులు ఉన్నాయా? ఎందుకు లేవు? వయసు అయిపోయింది కదా, అది కబడ్డాలకు పంపిస్తున్నాము. రేపు మనకు కూడా వయసు అయిపోతుంది, మనల్ని కూడా మన పిల్లలు తీసుకెళ్ళి ఆశ్రమాలు పడేస్తారు. కబడ్డా గుర్తుపెట్టుకోండి. ఇన్నేళ్ళు నీ ఇంట్లో సేవ చేసి, నీ వ్యవసాయం చేసి, నీ బిడ్డలకి నీకు పాలిచ్చి, ఆ పాలు పోయిందని మనం దాన్ని కబడ్డాలకు పంపిస్తున్నాం. వాడు దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? పోసేసి దాని రక్త మాంసాన్ని కేజీలు తూకాలు వేసి వాడు అమ్ముకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, యజుర్వేదం చెప్తుంది, ఏ ఆవు యొక్క రక్తం ఏ ప్రాంతంలో పారిందో ఆ ప్రాంతం మొత్తం కడుపుతో తలడిల్లుతుందని మనకి యజుర్వేదంలో చెప్తాం. తెలుసా? ఇంకా విషయం, ఆవుని నాశనం చేస్తున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ పిల్లలందరికీ పులి బొమ్మల ఫోటోలో చూపిస్తున్నారు కదా అందరూ. టైగర్ ఎక్కడ కనపడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు మీ పిల్లలందరికీ, మనవాళ్ళకి, మనవాళ్ళకి, కొడుకులందరికీ పులి బొమ్మల ఫోటోలు చూపిస్తున్నారు కదా. రేపటి రోజున గోవుని కూడా అదే ఫోటోలో చూపించాల్సిన దౌర్భాగ్యం వస్తుంది. ఆవుని నాశనం చేస్తే మీరు చెయ్యొద్దండి. మీకు చాలలేకపోతున్నారు కదా, మీ దగ్గర మేతలేదు కదా. ఇదే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కొన్ని వందలాది గోశాలను మెయింటైన్ చేస్తాం. తెలుసా మీకు? అటువంటి గోశాలకి మీ దగ్గర ఉన్నటువంటి ఆవులను అక్కడ పంపండి. ఆవులతో పాటుగా మన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కదా. మనం తింటున్నాం కదా 3 పూటలను, ఒక్క పూట దానికి మేత పెట్టండి. దానికి గట్టి పెట్టడానికి ఇంత అవుతుందని చెప్పినప్పుడు మన శక్తులందరూ వాటికి దానం చేయండి. అటువంటి గోశాలను మనం సంరక్షించుకోవాలి. మన చేత కావట్లేదు గోవును చాకూడదు. అటువంటి సంస్థలు ఎన్నో సంస్థలు ఉన్నాయి కదా. ఒక ఆర్ఎస్ఎస్ కాదు కదా, ఇంకా మిగతా ఎన్నో సంస్థలు గోశాలను మెయింటైన్ చేస్తున్నాయి. అటువంటి గోశాలను మనం సహకరించాలి. దాన్ని కూడా సహకరించకపోతే మన సనాతన ధర్మంలో ఆవుకు ఉన్నటువంటి విలువను మనం పోగొడుతున్నాం. తెలుసా మీకు? గోమూత్రాన్ని తాగితే ఎన్నో జబ్బులకి ఔషధంగా పనిచేస్తుంది. ఇదే కరోనా విషయంలో 2020 నుంచి 2022 వరకు కరోనా వచ్చింది కదా. ఆ కరోనా సమయంలో ఎవరి ఇంట్లో అయితే గోవుందో వాళ్ళెవరికి కరోనా రాలేదు. మీరు చూసుకోవడం కావాలంటే, ఎందుకంటే ఆ ఆవు పాడతో వాళ్ళ ఇంటి ముందు వెళ్ళారు, అలుగుతారు. అలగడం వల్ల ఆ బ్యాక్టీరియా, వైరస్ అనేటువంటిది లోపలికి రాదు, అక్కడే ఆగిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. అంత గొప్పది మన గోవు. గోవు పాలు అమృతం. అది గడ్డి తిని తన రక్తాన్ని పాలగా మార్చమని ఇస్తుంది. అటువంటి తల్లి మనం వాళ్ళ కబడ్డాలు గమనిస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. రెండవది గీత. గీత అంటే ఇప్పుడు భగవద్గీత మనకు అందరికీ తెలుసు. భగవద్గీత ఎక్కడ పెడుతున్నామంటే చనిపోయినటువంటి శరణాల దగ్గర పెడుతున్నాం. కానీ అది కాదు నా భగవద్గీత. మన రాతను మారుస్తుంది భగవద్గీత. ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించింది భగవద్గీత. ఒక మనిషి ఏ కర్మ చేయాలని చెప్పింది భగవద్గీత. ఏం దానం చేయాలని చెప్పబడింది భగవద్గీత. ఒక మనిషిగా బ్రతకడానికి ఏ విధంగా సహాయపడుతుందో చూపించింది భగవద్గీత. సాక్షాత్ కృష్ణ పరమాత్మే ఆ భగవద్గీతను మనకు ఉపదేశించారు. అటువంటి భగవద్గీతని ఈరోజు మనం అక్కడ చావులకి
పడేస్తున్నాం. మన పిల్లలకి భగవద్గీత నేర్పండి. మీ పిల్లలందరికీ భగవద్గీత ఇప్పుడు మీ స్కూల్స్ ఉన్నాయి కదా, మన పిల్లలందరూ స్కూల్ పంపిస్తున్నారు కదా. ఏ స్కూల్ పంపిస్తున్నారు చెప్పండి? మాంటిసోరీ స్కూల్స్ కి, సెయింట్ ఆన్ స్కూల్ కి, సెయింట్ జోసెఫ్ స్కూల్స్. ఎందుకంటే మేము చదువుకోలేస్తామని మా పిల్లలన్నా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఇంగ్లీష్ చదువుకోవాల్సాం. ఒక సెయింట్ ఆన్స్ సెయింట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం నేర్పించట్లా. సరస్వతి విద్యా మందిరాలు ఎన్నో ఉన్నాయి. మన ధర్మాన్ని నేర్పుతున్నటువంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. అటువంటి స్కూళ్ళలో మన పిల్లలను జాయిన్ చేయండి. అటువంటి స్కూళ్ళలో జాయిన్ చేయడం వలన పిల్లలకి గాజులు వేసుకునేవారు, బొట్టు పెట్టుకునేవారు, చేతికి తాడు కట్టుకునేవారు, ఇట్లాంటి దారాలు కట్టుకునేవారు, జడ వేసుకునేవారు, కాళ్ళ గజ్జలు వేసుకునేవారు. మా ధర్మం అట్లాంటిది కాదు. మా ధర్మంలో మేము స్త్రీని దేవతగా పూజిస్తాం, మేము దెయ్యంగా పూజించాం. దెయ్యాలు మాత్రం బొట్టు పెట్టుకోవు, జడలు వేసుకోవు, బట్టలు కట్టుకోవు సరిగా. మా ధర్మం అట్లాంటిది కాదు. మా ధర్మం సనాతనమైనటువంటి ధర్మం. నాగోటి వాడు ఇంతకు ముందు మా గురువు పరంపరలో ఇంకా స్వాములు ఎవరో చెప్తే చెప్పబడింది కాదు. ఈ ధర్మం సనాతనంగా వస్తున్నటువంటిది. ఈ భారత భూమి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వస్తున్నటువంటి ధర్మం ఈ సనాతన ధర్మం. దీన్ని నాశనం చేయడానికి ఎంతో మంది నాశనం చేశారు. కానీ వాళ్ళు మన ఆస్తులను నాశనం చేశారు, కానీ మన దేశాన్ని నాశనం చేశారు, కానీ మన అస్తిత్వాన్ని నాశనం చేయలేకపోయారు, మన ధర్మాన్ని నాశనం చేయలేకపోయారు. కాబట్టి హిందువులైనటువంటి వాళ్ళు మనందరం ఇప్పుడైనా మేలుకోవాలి. హిందువులు చెప్పుకోవడం కాదండి. బొట్టు పెట్టుకొని పాషాణ జెండా వేసుకుంటే హిందువు కాదు. హిందువులు చెప్పుకోవడం కాదు. హిందువు అంటే హిందువుగా బ్రతికి చూపించాలి, అప్పుడు హిందువు అంటే. ఇక్కడ చూస్తున్నాం, లవ్ జిహాద్ అనేటువంటి పేరుతో మన ఆడపిల్లలందరినీ తీసుకెళ్ళి నాశనం చేస్తున్నారు. తీసుకెళ్ళి వాళ్ళు నానా చిత్రహింసలు పెట్టి ఆ బిడ్డలను నడి రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఆ కర్మ ఎందుకు వచ్చింది చెప్పండి? తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలకి సరైనటువంటి ధర్మాన్ని మనం చెప్పలేకపోతున్నాం. దానివల్లనే మన బిడ్డలందరూ కూడా ఇట్లా నాశనం అయిపోతున్నారు. ఇప్పటికైనా ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను చెప్పేది ఏంటంటే, మన బిడ్డలు మీతో పాటు గుడికి తీసుకురండి. మన పండుగలు, మన ఆచారాలు, మన పద్ధతులు, మన వ్యవహారాలు మన బిడ్డలకు నేర్పాలి. నుదుటిని బొట్టు పెట్టుకోలేదని చెప్పండి, నుదుటిని బొట్టు పెట్టుకోలేదు అనుకోండి, చెంపక 2 లేకండి బొట్టు పెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకుంటుంది ఆడపిల్ల. మనం మన బిడ్డలు మనం ఈరోజు చేస్తే రేపు వాడే మన ధర్మానికి శత్రువు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మన బిడ్డలకి మన ధర్మాన్ని మనం నేర్పకపోతే రేపటి రోజు వాడే మన ధర్మానికి శత్రువు అవుతాడు. నేర్పాలి. మన బిడ్డలకు మనం నేర్పకపోతే మన ధర్మాన్ని మన చేతితో మనం నాశనం చేసుకోవాలి. కాబట్టి హిందువులను మనం ఈ రోజు మనం ధైర్యంగా ఇంతమంది హిందువులందరూ ఇక్కడికి వచ్చి మనం ఇటువంటి ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. మనం అందరం సంఘటిత అవ్వడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇటువంటి హిందూ ధర్మ సమ్మేళనాన్ని దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిర్వహిస్తుంది. ముఖ్యంగా నేను ఇవాళ చాలా మంది ఇక్కడ యువత వచ్చినారు. కొంతమంది నేను ఇప్పటి వరకు హిందూ సమ్మేళనాలకు వెళ్ళాను, ఎక్కడ యువత కనపడలేదు. యువత ఇక్కడే కనపడుతుంది. కాబట్టి ఇట్లాంటి హిందూ సమ్మేళనానికి పెద్దవాళ్ళు కావాల్సిన మీరు రావాలి, కానీ యువత తీసుకురావాలి. వాళ్ళు తెలుసుకోవాలి మన ధర్మాన్ని, వాళ్ళు ఆచరించాలి మన ధర్మాన్ని. మన ధర్మం చాలా గొప్పది, మన దేవాలయాలు గొప్పవి. మనం ప్రతిరోజు మనం గుడికి వెళ్ళాలి. అది మన సనాతన ధర్మం. ఏ రోజైతే మనం గుడికి వెళ్ళామో ఆ రోజు మన అస్తిత్వం దెబ్బతింటుంది. కాబట్టి ఇవాళ మనం తింటున్నటువంటి తిండి ఏమన్నా మనం తిండేనా? ఆవులు పోగొట్టుకున్నాం, ఎరువు వేయడం మానేసాం. మనం ఏం తిండి తింటున్నాం? అందరం కలుషితమైనటువంటి తిండి తింటున్నాం, అంతా విషపూరితమైనటువంటి తిండి తింటున్నాం. ఈరోజు మన బిడ్డల్లో చాలా మంది బిడ్డలకి ఏ సంతానం కావట్లేదు అంటే కారణం ఈ విషపూరితమైనటువంటి పదార్థాలు మనం తినడం వల్లనే మనం మన బిడ్డల్ని మనం కనలేకపోతున్నాం. మీ అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ సగానికి సగం మంది షుగర్ ఫ్యాక్టరీలో, బీఫ్ ఫ్యాక్టరీలో ఉన్నాయా? లేదా? ఉన్నాయి కదా. ఆ పెద్దవాళ్ళకి షుగర్ లేకపోతే రోజు అందరికీ షుగర్ బీపీలు ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ
మనం శాస్త్రీయ సంబంధమైనటువంటి తిండి తినడం మానేసాం. పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చినటువంటి పిజ్జాలు బర్గర్లు తినడం మనం మొదలుపెట్టాం. మనకున్నటువంటి అస్తిత్వాన్ని మనం నాశనం చేస్తాం. ఎప్పుడైతే మనం అసలు మర్చిపోయాం. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏమన్నా అడగండి, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి ముద్ద అడిగితే ఏం చెప్తారు తెలుసా? నాన్ సెన్స్ అంటారు. కానీ రేపటి రోజున అవే మళ్ళీ రీసైకిల్ అవుతాయి కూడా. కాబట్టి మన బిడ్డలకి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని మనం పెట్టలేకపోతే మన పిల్లల్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. దీని ద్వారా కూడా మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్నో వ్యతిరేక శక్తులు చేస్తున్నారు. కాబట్టి హిందువులందరూ ఇప్పుడైనా మనం మేలుకోకపోతే మన ధర్మాన్ని మనం నాశనం చేసుకుంటాం. అందుకనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 సంవత్సరాల క్రితమే ఈ సంస్థను ఏర్పాటు చేసి మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం, మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మనందరిలో మన ధర్మ సంఘటితం చేయడం కోసం, మనందరినీ హిందువులు మనం గర్వంగా చెప్పుకోవడానికి ఆర్ఎస్ఎస్ ఎంతో కృషి చేస్తుంది. దానివల్లనే ఇటువంటి హిందూ ధర్మ సమ్మేళనాల ద్వారా మనందరిలో భక్తి చైతన్యాన్ని నిలిపి మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవడానికి ఈ హిందూ సమ్మేళనాలు ఎంతో కృషి చేస్తాయి. మనందరం హిందువులుగా సంఘటితమైతేనే మన భారతదేశాన్ని మనం విశ్వగురువుగా మనం నిలుపుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాగా ఈ విధంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళే కాదు, రాని వాళ్ళందరికీ కూడా ఇక్కడ జరిగినటువంటి హిందూ ధర్మ సమ్మేళనంలో జరిగినటువంటి విషయాన్ని అక్కడ తీసుకెళ్లి వాళ్ళందరికీ చెప్పి మన ధర్మాన్ని కాపాడుకోండి. ఇంకా ఈ పల్లెల్లో ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. మీ అందరూ పల్లెల్లో ఉన్నారు కదా, ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? ఒక ఊళ్ళో ఎన్ని దేవాలయాలు ఉంటాయి? చర్చిలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇక్కడ నవజరిలో లేకపోవచ్చు, పల్లెల్లో ఉన్నాయి కదా. నవజరిలో లేకపోవచ్చులే, పల్లెల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఇంతకు ముందు ఒక 100 సంవత్సరాల క్రితం చర్చిలు ఉన్నాయా మన ఊళ్ళలో? ఉన్నాయా? లేవు. మరి ఇప్పుడు చర్చిలు ఎందుకు వస్తున్నాయి? చర్చలు ఎందుకు వస్తున్నాయి మన ఊళ్ళలో? మనలో ఐక్యత లేకపోవడం వల్లనే మన ఊళ్ళో చర్చ ఏర్పడుతుంది. ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులే కదా. అంటే కులాలు పక్కన పెట్టండి అయ్యా, రెడ్డి, కమ్మ, కాపు, వైశ్య, బ్రాహ్మణ ఇవన్నీ పక్కన పెట్టండి. మనం అందరం హిందువులు కదా. మనమంతా హిందువులం, మనదంతా ఒకే కులం. గడప లోపలే కులం, గడప దాటితే చెప్పరే హిందువులం. కాబట్టి మనమందరం హిందువులం. మన హిందుత్వాన్ని వాడెవడో ఎక్కడి నుంచో వచ్చి వాడు ఇక్కడ చర్చ పెట్టాడు, వాడి మతాన్ని వాడు ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాడు చప్పట్ల మన చప్పట్లేనా, దద్దపలైనా కాదుగా. కాబట్టి ఇంకనైనా సరే ఆ చర్చలు ముగించడానికి మీరు సంసిద్ధం కావాలి. కాకపోతే రేపటి రోజు మనం కూడా గొర్రెలాగా వాడు తాగుతున్న వెళ్ళాల్సి వస్తుంది మన పిల్లలతో సహా. కాబట్టి యువతకి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వాడు ఎక్కడి నుంచో ఇక్కడ తీసుకొచ్చి వాడి మతాన్ని ఇక్కడ మనం ప్రచారం చేస్తున్నాడు. సనాతనంగా వస్తున్నటువంటి మన ధర్మాన్ని, మన మతాన్ని మనం ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నాం? చెయ్యాలి. మన ధర్మాన్ని మనమే ప్రచారం చేసుకోవాలి. మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకోకపోతే ఇంకొకటి ఎవడో వచ్చి మనం ప్రచారం చేయడం. మనమందరం హిందువులమే కదా, అన్నం తింటున్నాం కదా. కాబట్టి చర్చలు మూయించండి. చర్చలు ముగించకపోతే రేపటి రోజు మనం కూడా హల్లెలూయా అనాల్సి వస్తుంది. జై శ్రీరామ్ అనకుండా హల్లెలూయా అనాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చర్చలు ముగించి మన ఊళ్ళోకి ఎవరైనా ఇప్పటివరకు చర్చలు లేనటువంటి ఊళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి ఊళ్ళలోకి ఎవరైనా వచ్చి ప్రచారం చేశారనుకోండి, బాగా చావడుతున్నాడు. ఇది నేను చెప్పాను. జై శ్రీరామ్. జై